సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. చింతా ప్రభాకర్ ఇదే అంశంపై మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గారు కొద్దిసేపటి క్రితం సదాశివపేటలో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అయితే ఆయన మనతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ మీకు. అదేవిధంగా ఎట్లా ట్రెండ్స్ జరుగుతుంది, ఓటు హక్కు వినియోగించుకున్నారు, ప్రజలకు ఏం చెప్తారు సార్? ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. అతి ముఖ్యంగా ఫ్రెష్ ఓటర్లు, కొత్త ఓటర్లు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి పవిత్రమైనటువంటి హక్కు. ఈ హక్కును మనము వినియోగించుకోవాలి. దీని ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకులని ఎన్నుకునే ఒక మంచి అవకాశంగా మనం భావించాలని కోరుతాను. ముఖ్యంగా ఇట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ ఏమన్నా ఈవీఎంలు మొరాయిస్తే అధికారులు వెంటనే వాటిని తగు చర్యలు తీసుకొని బాగు చేస్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఓటు వేయాలి. ఓటు హక్కు వజ్రాయుధం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమ్మా న్యూస్ కోసం సదాశివపేట నుండి.